సాయి భావన ఫిబ్రవరి 1. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము అన్న సాయినాథుని అభయం ద్వారా మనకు ఒక శాంతి మార్గాన్ని చూపారు. మనిషి జన్మ సుఖదుఖాల సంగమం. మనిషి జీవితంలో అవి వెలుగు నీడల్లా వచ్చి వెళ్తుంటాయి. దుఃఖ సమయంలో అసహనం, ఆత్మన్యూన్యతా భావం అలుముకుంటాయి. నడి సముద్రంలో చిక్కుకున్నట్లుగా ఆందోళన పడతాడు. అటువంటి వ్యక్తి పాలిట శాంతిధామం షిరిడీ క్షేత్రం. ఆ విధంగా ఆ క్షేత్రంలో తన యోగశక్తి ద్వారా ఎవరికి ఏది అవసరమో దానిని అందించి దైవత్వాన్ని నెలకొల్పారు శ్రీ సాయి. అందుకే ఎంతో సూటిగా తన దివ్య సందేశాన్ని తెలిపారు. రండి, షిరిడీకి రండి. సాయి మాత మీకోసం ప్రేమగా మీ మనసుకు ఊరట కలిగించేందుకు అన్ని వేళలా ఎదురు చూస్తుంటుంది. మీ కులంతో కానీ మతంతో కానీ ఆ తల్లికి పని లేదు. అందరూ తన బిడ్డలే. షిరిడీ నేల కూడా తన బిడ్డల అడుగుల తాకిడికై ఆతృతపడుతోంది. మనం షిరిడీలో అడుగిడాలంటే ముందు సాయి బిడ్డగా మారాలి. అలా మారాలంటే శ్రద్ధ, సహనం అనే 2 రూపాయల దక్షిణ విశ్వాసంతో సమర్పిస్తే చాలు. నన్ను నమ్మి షిరిడీ ప్రవేశం చేసిన వ్యక్తి ఎటువంటి సమస్యలలో, సంఘర్షణలో ఉన్నా సరే నా దగ్గరకు రాగానే దుఃఖం పరిహారమవుతుంది. షిరిడీ నేల మామూలు నేల కాదని, సర్వమానవాళి దుఃఖాన్ని హరించగల శక్తి భూమి అని ఆనాడే చెప్పి ఈనాటికి ఆ అభయాన్ని ఇస్తున్నారు బాబా. షిరిడీ మన పాలిట వైకుంఠధామం. ఆశ్రయించి అందరం సచ్చిదానందంలో ఉందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.